హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వతో పాయసం అండి. ఈ పాయసము ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే క్విక్గా తయారు చేసుకోవచ్చు, ఇంకా ప్రసాదంగా కూడా యూస్ చేసుకోవచ్చు. పదండి మరి తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూను నెయ్యి అండి వేడి చేసుకోండి. అందులో రవ్వ అండి, ఇది గోధుమ రవ్వ, ఇలా లావుగా ఉన్నది 1/2 కిలో. ఈ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. రవ్వ ఇలా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వని ఇలాంటి కుక్కర్లో వేసి అందులో 2.5 కప్పు అండి నీళ్ళు పోసుకోవాలి. కుక్కర్ మూత బిగిచ్చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకోండి. తర్వాత బెల్లం అండి 300 గ్రాములు ఇలాంటి ఒక బాండీలో వేసుకొని అందులో 1 అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించండి చాలు, హై ఫ్లేమ్ మీద. తర్వాత ఆ కరిగిన బెల్లాన్ని ఇలాంటి స్టెయినర్ తోటి వడకట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలాంటి ఒక పెద్ద చెరువ పెట్టుకొని అందులో 1 అరకప్పు నీళ్లు వేడి చేసుకోండి. నీళ్లు వేడి అయిన తర్వాత అందులో ఉడకపెట్టిన గోధుమ రవ్వ అండి అందులో వేసేసుకోండి. మొత్తం ఇందులో వేసేసి తర్వాత వడకట్టిన బెల్లం నీళ్ళండి అవి కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అండి బాగా ఉడికించుకోండి ఈ బెల్లంలో ఈ రవ్వని. ఇలా దగ్గర పడిన తర్వాత అండి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, స్టవ్ స్విమ్ చేసుకోండి. పాలండి కాచి చల్లార్చినవి 1 కప్పు వేసి కలిపాక ఈ గిన్నె పక్కన పెట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందాం. మరలా స్టవ్ మీద ఇలాంటి కడాయిలో 1.5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకోవాలండి. అందులో సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు అండి ఈ కొద్దిగా సిమ్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అండి, ఇవి కూడా స్లిమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా 3 ఫ్రై అయిన తర్వాత అండి మరలా పాయసం గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వేపిన డ్రై ఫ్రూట్స్ ఇంకా అందులో ఉన్న నెయ్యి వేసి ఒకసారి కలిపి బాగా ఉడికించుకోండి. ఒకసారి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతే అండి, గోధుమ రవ్వ పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.